ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 58. ఏం లేదు మేడం, మీ తమ్ముడి వల్లే మన మధ్య డిస్టర్బెన్స్ వచ్చింది. ఆయన మాట వినకుండా ఆ రోజే విషయం చెప్పుంటే బాగుండేది. అందుకే ఆయనకి కాస్త దూరంగా ఉండాలి అనుకుంటున్నాను. అబ్బో, ఏంటి నీకు ధైర్యం బాగా పెరిగింది. నీతో తిరుగుతున్నాను కదా, సహవాస దోషం అని నవ్వుతుంది యశిత. ఆమె మాటలకి యశితని మింగేసేలా చూస్తుంది రాధిక. చూసింది చాలు కానీ, నీ చేతి పాయసం టేస్ట్ చేసిన మా అన్న రియాక్షన్ ఏంటి? చాలా బాగుంది అన్నాడు అని తన ఉప్పు పాయసం విషయం చెప్పకుండా మేనేజ్ చేస్తుంది రాధిక. హో, మా అన్నయ్య కోసం నేర్చుకున్న ఫస్ట్ వంటలో సక్సెస్ అయ్యారన్నమాట. గుడ్ గుడ్, రేపు ఇంకొక రకం వంటలు నేర్పిస్తాను, టేస్ట్ చేయించండి. సరే, గుడ్ నైట్ యశి. ఏదైనా అవసరం ఉంటే నిద్ర లేపు, మొహమాటానికి పోయి మళ్ళీ మూర్ఛ రోగం తెచ్చుకోకు. ఈసారి యశిత రాధికని మింగేసేలా చూస్తుంది. పోవమ్మ పుల్లమ్మ అన్నట్టు ఒక లుక్ ఇచ్చి రాధిక వెళ్ళిపోతే చిన్నగా నవ్వుతుంది యశిత. బెడ్ ఎక్కేస్తుంది. తన గదిలోకి వెళ్ళిన రాధిక కృష్ణకి ఎర్రగుండకాయతో గుడ్ నైట్ అని మెసేజ్ పెడుతుంది. రిప్లైగా గుడ్ నైట్ మేడం అని చాలా పొలైట్ గా రిప్లై రావడంతో నా కిట్టయ్యలో ఎప్పుడు రాగాలు పలుకుతాయో అని నిట్టూర్చి నిద్రలోకి జారుకుంటుంది రాధిక. ఉదయం అందరూ ఆఫీస్లో వర్క్ స్టార్ట్ చేశాక రీమా అనే క్రిమి ఎంట్రీ ఇస్తుంది. సరాసరి యశిత కాళ్ల మీద సాష్టాంగం పడుతుంది. తన కాళ్ల మీద పడిన రీమా చేతి స్పర్శకి ఉలిక్కిపడి పైకి లేచి దూరం జరుగుతుంది యశిత. తన కాళ్ళు పట్టుకున్న రీమా వంక దెయ్యంలా చూస్తుంది. స్టాఫ్ అందరూ ఆమె చేసిన పనికి ఒక్కసారిగా లేచి నిలబడితే సీసీ క్యామ్స్ నుండి రాణా, రాధిక రీమాని చూడగానే ఒకేసారి బయటికి వస్తారు. ఐఎమ్ రియల్లీ సారీ యశిత అని ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది రీమా. ఆమె మాటలకి యశిత తేరుకొని, మేడం ఏం చేస్తున్నారు మీరు, ముందు పైకి లేవండి అని పైకి లేపాక తన వైపే వస్తున్న రాధికను చూసి బిగుసుకుపోతుంది. రాణా ఏం గొడవ జరుగుతుందో అని భయంగా చూస్తుంటే రాధిక రీమాని వెనక్కి లాగి ఎందుకొచ్చావు అని సీరియస్ గా అడుగుతుంది. నన్ను క్షమించు రాధిక అని ఈసారి రాధిక కాళ్ళకి సాష్టాంగం చేస్తుంది. ఆమె ఏడుపు చూస్తున్న రాధిక ఇదొక కొత్త నాటకమా అని విసుగ్గా అనుకుంటే యశితకి ఉన్న జాలి గుండె రీమా ఏడుపు చూసి కరిగిపోవడానికి రెడీ అవుతుంది. ఏయ్ పైకిలే, నన్ను క్షమించాను అని చెప్పు రాధిక, అప్పుడే నేను లేస్తాను. ముందు పైకి లేవవే. ప్లీజ్ రాధిక, నేను చెప్పేది విను అని దీనంగా అడుక్కుంటున్నా రీమా షోల్డర్ పట్టుకుని పైకి లేపి, ఇప్పుడు నీకేం కావాలి, నీ బాధ ఏంటి, నొప్పి ఏంటి, నన్ను క్షమించడు రాధిక, నాకు అది చాలు అని కన్నీళ్ళని పొంగించేస్తుంది. ఇప్పుడు నిన్ను క్షమించి మళ్ళీ మోడల్గా నిన్ను రాణిస్తాను అనుకున్నావా అని సూటిగా అడుగుతుంది. లేదు రాధిక, నీ మాట కాదు అని మళ్ళీ ఇక్కడికి రాను, అసలు ఈ కంట్రీలోనే ఉండను, వెళ్ళిపోతున్నాను, అందుకే చివరిసారిగా నేను చేసిన తప్పుకి క్షమాపణ అడగడానికి వచ్చాను అని జీవించేస్తుంది. ఆమె మాటలు అస్సలు నమ్మాలని లేకపోయినా ఏదైనా తేడా చేస్తే నరికేద్దాం అని మనసులో అనుకుంటుంది రాధిక. యశిత మాత్రం రాధిక వంక చూస్తుంటే రాణాకి రీమా మీద కాస్త జాలి అనే ఫీలింగ్ పుడుతుంది. వెరీ గుడ్ డెసిషన్, అక్కడైనా సవ్యంగా బ్రతుకు అని రాధిక అనగానే రీమాకి లోపల క్రూరమైన ఆలోచనలు కొత్త కొత్తగా పుట్టుకొస్తాయి. యశిత వైపు తిరిగి, రియల్లీ సారీ యశి, నీ లవ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని పైకి అంటే మనసులో మాత్రం నీ జీవితం నాశనం అయ్యేది నా చేతిలోనే అని వంకరగా అనుకుంటుంది. పర్వాలేదు మేడం, మీరు బాగుంటే చాలు, ఆరోగ్యం జాగ్రత్త అని కన్సర్న్ గా అంటున్నా. ఆమె మాటలకి నిన్ను నిలువున తగలెట్టకపోతే నా పేరు రీమానే కాదు అని కోపంగా మనసులో అనుకుని రాణా వంక చూస్తుంది. అప్పటికే అతను రీమా వంక బాధగా చూస్తుంటే అతని దగ్గరికి వెళ్ళిన రీమా, నా వల్ల నువ్వు ఇబ్బంది పడి ఉంటే ఐఎమ్ సారీ రాణా, అలాంటిదేం లేదు రీమా, ఇప్పటికైనా ఆవేశంతో కాకుండా ఆలోచనలతో ముందడుగు వేయి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రాణా అని కన్నీళ్లు తుడుచుకొని రాధిక చేయి పట్టుకుని, సారీ మేడం, మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని వెళ్ళిపోతుంది రీమా. ఆమె వెళ్ళిపోయాక స్టాఫ్ అందరూ ఏవేవో మాట్లాడుకుంటుంటే యశిత అక్కడ ఉండలేక వాష్రూమ్ సైడ్ వెళ్తుంది. రాధిక తన క్యాబిన్ కి వెళ్తే రాణా స్టాఫ్ వంక సీరియస్ గా చూసి తన క్యాబిన్ కి వెళ్ళిపోతాడు. కృష్ణ జరిగేది మొత్తం చూశాక రాధిక కోసం వెళ్ళగానే డెటాల్ డబ్బా మొత్తంతో హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటుంది. ఏం చేస్తున్నారు మేడం అని అయోమయంగా అడుగుతాడు కృష్ణ. ఇప్పుడే బురదలో పంది షేక్ హ్యాండ్ ఇచ్చింది.
హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను అని కూల్గా చెప్తుంది. ఆమె మాటలకి, చేస్తున్న పనికి బుర్ర తిరిగిపోతుంటే భగవంతుడా! భార్యని అడిగితే భాగమతిని నా తలరాతలో పెళ్ళాంగా రాసావు కదయ్యా! అని మౌన భాషలో దేవుడిని దీనంగా అడుక్కుంటాడు. ఏమైంది కృష్ణ ఫేస్ అలా పెట్టావు? ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఎలా ఉంటారో ఏంటో అని ఆలోచిస్తున్నాను అని ఉన్న నిజం చెప్పేస్తాడు. సారీ రిపీట్ అయినట్టుంది. ఇప్పుడే బురదలో పందికి షేక్ హ్యాండ్ ఇచ్చింది. హ్యాండ్ వాష్ చేసుకుంటున్నానని కూల్గా చెప్తుంది. ఆమె మాటలకి, చేస్తున్న పనికి బుర్ర తిరిగిపోతుంటే భగవంతుడా! భార్యని అడిగితే భాగమతిని నా తలరాతలో పెళ్ళాంగా రాసావు కదయ్యా! అని మౌన భాషలో దేవుడిని దీనంగా అడుక్కుంటాడు. ఏమైంది కృష్ణ ఫేస్ అలా పెట్టావు? ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఎలా ఉంటారో ఏంటో అని ఆలోచిస్తున్నాను అని ఉన్న నిజం చెప్పేస్తాడు. అతని మాటలకి రాధిక చిరు కోపంగా చూస్తుంది. నువ్వు మరీ నన్ను రౌడీలా చూస్తున్నావు కృష్ణ. మీరదే కదా! ఏంటి? మీరెంత గొంతు పెంచినా మీ బిహేవియర్ కాస్త మార్చుకుంటే చూసేవాళ్ళకన్నా చేసుకోబోయే నాకు కొంచెం బావుంటుంది. ఏం బావుంటుంది? మిమ్మల్ని పెళ్ళాంగా ఫీలవ్వడానికి బావుంటుంది. కృష్ణ! నిజం మేడం. ఆవేశపడకుండా ఆలోచించండి. కృష్ణ వంక అలానే చూస్తుంది రాధిక. ఈలోగా రాణా లోపలికి రాగానే రాధిక తన చైర్‌లో కూర్చుంటే కృష్ణ మర్యాదగా ఆమె ఎదురుగా నిల్చుంటాడు. అక్కా! ఏంటి చిన్నా? ఇదిగో రీమా ఫ్లైట్ డీటెయిల్స్ అని తన మొబైల్ ఆమె చేతికి అందిస్తాడు. మన వాళ్ళలో ఒకడిని సేమ్ ఫ్లైట్‌కి తనని ఫాలో చేయడానికి పంపు. అలాగే అక్కడ తను యూజ్ చేసే నంబర్ కూడా తెలుసుకోండి. ఎందుకక్కా? నేను దాన్ని అస్సలు నమ్మను. చిన్న దెబ్బ తిన్న కుంటనక్క చాలా డేంజరస్. నువ్వు తన గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. జాగ్రత్తగా ఉండడంలో తప్పు లేదు కదా చిన్నా. నీ ఇష్టమని రానా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కృష్ణ కూడా వెళ్ళిపోతుంటే ఈరోజు నీకోసం ఇంకొక స్పెషల్ ఐటెమ్ చేసి తీసుకొచ్చానంటుంది. వెనక్కి తిరిగిన కృష్ణ ఈసారి బెల్లంతో పప్పు చేసి తీసుకొచ్చారా అని వెటకారంగా అడుగుతాడు. నీకు కావాలంటే చెప్పు స్పెషల్‌గా చేసి పెడతానని వయ్యారంగా అంటుంది. అంత అదృష్టం వద్దులేండి మేడం. నాకింకా బ్రతకాలని ఉంది. కృష్ణ! తుతు ఎందుకు మేడం భయపెడతారు? ఇలాంటి పిచ్చి వాగుడు నా దగ్గర వాగితే నా చేతి వంట కాదు తన్నులు తింటావు. రాధిక మొహంలో కోపానికి సరే కూల్ మేడం హాట్ అవ్వకండి అని అంటుంటే లోపలికి వచ్చిన నిషిత ఎవరు అంత హాట్‌గా ఉన్నారన్నయ్య అంటుంది. ఇంకెవరు మీ మేడం యషి. రీమా మీద కోపం తగ్గక అలా ఉన్నారేమో అన్నయ్య అని విషయం తెలియక అడుగుతుంది యషిత. దాని మీద కోపం కాదే. నీ అన్న వాగే వాగుడికి నా కోపం అని విసుగ్గా చెప్పి చైర్‌లో కూర్చుంటుంది. మా అన్నయ్య ఏం చేశాడు మేడం? చంటిపిట్ట లాంటి వాడు పాపం అని కృష్ణ తల నిమురుతుంది. యషిత మాటలకి కృష్ణ నవ్వితే రాధికకి మాత్రం గుండెల్లో రాయి పెట్టి కొట్టినట్టు అనిపిస్తుంది. ఏమైంది మేడం గుండెల్లో నొప్పా? అని టెన్షన్‌గా అంటుంది యశోదని కొట్టాలో, తిట్టాలో కూడా అర్థం కాదు. కృష్ణ వాళ్ళిద్దరి మాటలకి నవ్వుకుంటుంటే, దానికి అర్థమయ్యేలా నువ్వైనా చెప్పు కృష్ణ అని నీరసంగా అంటుంది. ఏం చెప్పమంటారు? నేను అమాయకుడిని అని నా చెల్లి సర్టిఫై చేసింది. దాన్ని కాదు అనగలనా చెప్పండి? ఓరి నాయనో! ఈ అన్నా చెల్లెలు నన్ను ఫ్రై చేసేస్తున్నారని మూతి బిగించి కూర్చుంటుంది. యషి నీకోసం స్పెషల్ ఐటెమ్ తెచ్చాను టేస్ట్ చేద్దువు పద. స్పెషల్ ఐటెమా ఏంటన్నయ్య అది అని యశోద ఎక్సైట్ అవుతూ అడుగుతుంటే, మీ మేడం ఎవరి హెల్ప్ లేకుండా చేసిన పాయసం అని రాధిక నెత్తి మీద బాంబేస్తాడు. రాధిక తెలియతే వద్దు అని అరవగానే ఈసారి యశోద భయపడి తుతు అనుకుంటుంది. ఎందుకు మేడం అలా అరుస్తారు? నా హెల్ప్ లేకుండా మీరు పాయసం చేశారా? చెప్పనే లేదు అన్నయ్య. అన్నయ్య నువ్వు వెళ్ళి బాక్స్ తీసుకురా ఇక్కడే రివ్యూ ఇస్తాను. కృష్ణ వద్దు. మీరు ఆగండి మేడం. నువ్వు తీసుకురా అన్నయ్య అని వేరే లెవెల్‌లో వీరనారిలా చెప్తుంది యషిత. యషి వద్దే ప్లీజ్ నా మాట విను. అబ్బా! మీరు ఆగండి మేడం అని కృష్ణని బాక్స్ తెమ్మని చెప్పి ఆరాంగా కూర్చుంటుంది.
కృష్ణ బాక్స్ తీసుకురాగానే అతని మీదకి వెళ్తుంది. కానీ యశిత చెక్కిలి గింతలు పెట్టి బాక్స్ లాక్కుంటుంది. ఒసేయ్ పిశాచి అది బాలేదే ప్లీజ్ వద్దే. అది చెప్పాల్సింది మీరు కాదు నేను. కాసేపు ఆ కప్ప నోరు మూసేయండి. నాది కప్ప నోరా అని రాధిక నిజంగా కప్పల నోరు తెరిస్తే కృష్ణ వాళ్ళ గోల ఎంజాయ్ చేస్తాడు. యశిత మాత్రం రాధిక స్వయం పాకం తినాలని లబలబమంటూ 2 స్పూన్స్ నోట్లోకి తోసి ఉప్పు ఫ్లేవర్‌కి నోరు చెడగొట్టుకొని తిన్న టిఫిన్‌తో సహా మొత్తం కక్కేయడానికి వాష్‌రూమ్‌లోకి పరిగెడుతుంది. అయ్యో! యషి అని రాధిక ఆమె వెనకే వెళ్తే వాష్‌రూమ్‌లో ఒకటే యాక్ యాక్ అంటున్న సౌండ్స్‌కి అంత దరిద్రంగా చేశానా అని అనుకోకుండా ఉండలేకపోతుంది రాధిక. రాత్రి నువ్వే తినలేక కక్కేసావు పాపం ఆ అల్పప్రాణి ఎలా తింటుంటే అని అంతరాత్మ అమ్మ నా బూతులు తిడుతుంది రాధికని. నీరసంగా బయటకు వచ్చిన యశిత రాధిక వంక చూసి తిట్టడం స్టార్ట్ చేసింది. ఉప్పుకి పంచదారకి తేడా తెలియని మీరు చైర్మన్ ఎలా అయ్యారు అని ఎడాపెడా వాగి కృష్ణ ఇస్తున్న వాటర్ తాగి ఆవేశం తీర్చుకుంటుంది. దీని ఎంకమ్మ వద్దు అంటే తిని మళ్ళీ నన్నే తిట్టింది దొంగ మొహంది అని తిట్టుకుంటుంది రాధిక. యశి సారీ రా ఉప్పు పాయసం గురించి తెలిసి టేస్ట్ చేయించాను అని కృష్ణ అపాలజీగా అంటుంటే మొత్తానికి నువ్వే కదరా కారణం కిలాడి కిట్టయ్య అని అతన్ని కూడా తిట్టుకుంటుంది రాధిక. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఏం సబ్స్క్రైబర్లు రే అమ్మా. నేను ఇలా రెగ్యులర్గా పెడుతున్నా వ్యూస్ రావు. రెగ్యులర్గా పెట్టకపోయినా వ్యూస్ రావు. కానీ 2 ఎపిసోడ్లు ఇవ్వండి. రోజుకి 2, 3 ఎందుకు రోజుకి ఒక 10 ఎపిసోడ్లు ఇస్తా. కరెక్ట్‌గా ఒక 100 ఎపిసోడ్లు మీకు 10 రోజుల్లో మీ ముందు పెట్టేసేస్తాను. కాకపోతే మీరు మాత్రం 300 వ్యూసు, 400 వ్యూసు తీసుకురండి. అంతేనా? వెరీ బ్యాడ్. దిస్ ఈస్ టూ మచ్, టూ బ్యాడ్, టూ వరస్ట్. ఇదేం బాలేదు. నా సబ్స్క్రైబర్స్ అయ్యుండి అప్పుడివ్వండి, ఇప్పుడివ్వండి, ఇస్తారా లేదా, ఉన్నారా పోయారా, సచ్చారా బతికారా అని చెప్పేసేసి ఓ తెగ కామెంట్లు పెట్టారు. ఇప్పుడు అర్రే నాకు టైం సెట్ అవుతుంది. మీకు డే బై డే ఒక స్టోరీ ఇస్తున్నాను చక్కగా మంచిగా ఉంటుంది. ఆ! నా మూడంతా స్పాయిల్ చేయడానికి ఉన్నట్టున్నారు. సో వ్యూస్ వస్తున్నాయా? ఈ ఇయర్‌లో నేను యూట్యూబ్ పేమెంట్ తీసుకోను నాకు తెలుసు. ఆ యూట్యూబ్ వాడేమో చిల్లరేస్తా ఉంటాడు నాకు. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్‌కైనా తీసుకుంటానేమో తీసుకోను. మీరు మాత్రం స్టోరీలు అడగండి. రోజుకు 2 ఇవ్వండి. రోజుకు 3 ఇవ్వండి. 30 ఇవ్వండి అని అడగండి. ఏం సబ్స్క్రైబర్స్ అసలు మీరు. ఒక వీడియో పెడితే అట్‌లీస్ట్ ఒక 5,000 వ్యూస్. నేనేమి లక్షల్లో అడగలేదు. ఓ 5,000 వ్యూస్ అడిగాను. మరీ టూ మచ్‌గా 500, 600, 1000 రావాలంటే గగనం అయిపోయింది వీడియోకి. నా ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే, మనం ఒకసారి కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆపకూడదు. మధ్యలో ఇప్పటికే ఎన్ని బ్రేకులు పడినాయో. మీతో ఎన్ని బూతులు తిట్టించుకున్నానో నాకు తెలుసు. అందుకే ఆపలేక వ్యూస్ వచ్చితే వచ్చింది లేకపోతే లేదని చెప్పేసి నా దారి నా పని నేను చేసుకుంటూ పోతున్నా. బాయ్. టాటా.